మరి అనస్థీషియా వర్క్షాప్ కూడా డొనేట్ చేశారు. మరి ఇది ఒకటే కాదు, ఇక జమల్ మడుగులో కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు 2005 ఆధ్వర్యంలో మరి జమల్ మడుగు అలాంటి యువకులకి వారికి భూపేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒకప్పుడు రాష్ట్రపతికి వాళ్ళ అంబులెన్స్ మరి వర్క్ చేసినటువంటి ఓకే ఈ గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్లకు గారికి మోహన్ రెడ్డి అన్నాలకు స్నేహితులకు బంధువులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మోహన్ రెడ్డి నాకు కూడా చిరకాల మిత్రుడు. ఆయన కుమారుడు మరణించడం చాలా బాధాకరం. కానీ దేవుని కాబట్టి మనం ఏమి చేసే ప్రయత్నాలన్నీ చేసి కోల్పోయిన వ్యక్తి. ఆయన జ్ఞాపకార్థము ఈరోజు మోహన్ రెడ్డి గారి సేవాభావంతో ఒక అవిశేష మిషన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఒక అంబులెన్స్ కూడా అపాయింట్మెంట్తో ఈ రోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి ఆయన అంగవైకల్యం జరుగుతుంది. కాబట్టి మనం అందరము హృదయపూర్వకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దేవుడు ఆయుష ఆరోగ్యాన్ని ఆయన దేవాలయం చెప్పేసి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ డొనేషన్ చేయడము ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా మనకు తోచింది మన ఏదో పేదలకు చేయాలనే ఆలోచనతో పెద్ద ఆలోచనతో మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్కు గతంలో ఒక 6 లక్షల రూపాయలతో సామాగ్రిని చేయడము, ఇప్పుడు అంబులెన్స్ చేయడము, చాలా ఎంతో మంది కోటేశ్వరులు ఉన్నారు, ఎంతో మంది ధనికులు ఉన్నారు. ఏదైనా పేదలకు చేయాలనే ఆలోచన కొంతమందికి వస్తుంది. ఈ సమావేశం పెట్టి ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన ముందుకు వచ్చి చేస్తున్న దానికి ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, వేదిక మీద ఉన్న పుల్లయ్య గారు, రామరెడ్డి గారు, సురేష్ నాయుడు గారు, మిగతా అత్యంత మహారాజులు పెద్దలందరికీ కోరుతున్నారు ధన్యవాదాలు. ఈ సమావేశానికి వచ్చిన మిత్రులు పెద్దలు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వం ఎన్ని దినాల ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి పేదలకు అన్ని విధాల ఇటు హెల్త్ పరంగా అయితేనేమి, ఇటు చదువు పరంగా అయితేనేమి వారికి ఏది భారం పడకుండా చేయాలనే ఆలోచన చేస్తున్నటువంటి ఎంత చేసినా ఎంతో కొంత తక్కువగానే వస్తా ఉంది. దానికి ప్రజలు కూడా కలిసి ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ ఆసుపత్రులు అయితేనేమి, ప్రభుత్వ కాలేజీలు అయితేనేమి, ప్రభుత్వానికి సంబంధించిన ఏవి కూడా పేదలకు వర్తిస్తాయి కాబట్టి, పేదల దాంట్లో ఉంటారు కాబట్టి, పేదలే మున్సిపల్ హై స్కూల్ ఉన్నాయి, ఎవరు చదువుకుంటారు? ఎక్కువ పేదల పిల్లలు చదువుకుంటారు. మిగతా ధనికుల పిల్లలంతా కాన్వెంట్ లో పోతారు. గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్ కానీ, కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ పేదలే పోయి పెట్టున్నారు, కానీ ధనికులు ఎవరు రావడం లేదు. కాబట్టి ఇటువంటి సంస్థలకు, ఇటువంటి వ్యవస్థలకు ప్రభుత్వం వచ్చేది కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా ఇప్పుడు మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఉండేటోడు ఎక్కువ డబ్బులు ఉండేటోళ్ళు ఎప్పుడో ఒకసారి అందరూ పోవాల్సిందే. నేను కూడా ఏదో ఒకటి పేదలకు చేయాలనే ఆలోచన మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా అందరూ ఆలోచిస్తే వ్యవస్థ సంస్థలు బాగుంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ,
మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మార్కెట్ చైర్మన్ శ్రీను గారు పచ్చడి శ్రీనివాస రెడ్డి గారికి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు. మోహన్ రెడ్డి గారు తన కుటుంబ జ్ఞాపకార్థంగా హాస్పిటల్ జరిగింది. సుమారు 15 లక్షల రూపాయల అంబులెన్స్ ఆయన పెట్టుబడి పెట్టి ఆసుపత్రి చేయడం జరిగే కాకుండా అనేస్థేషియా మిషన్ కూడా ఒకటి ఇచ్చినాడు. అది కూడా 6 లక్షల రూపాయలు దానం చేసినప్పటికీ కూడా తర్వాత డ్రైవర్ సమస్య చాలా చోట్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన అన్నింటి వరకు డ్రైవర్లు కూడా ఆయన సొంతంగా ఏర్పాటు చేసి నిరంతరము ప్రజల కోసము పేద రోగుల కోసం కూడా మంచి నిర్ణయం తీసుకున్న దానికి ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరికీ ఉండదు గొప్పదనం, కొంతమందికి మాత్రమే ఉంటారు. దాంట్లో మోహన్ రెడ్డి గారు ఈరోజు వేదిక పెద్దలందరూ చాలా మంది ఉన్నారు. అందరూ వేదిక అందరూ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రభుత్వ ఆసుపత్రి మొట్టమొదటి 30 పడకల ఆసుపత్రి గుర్తు, తర్వాత 100 పడకలు చేస్తాం, తర్వాత 355 పడకలు చేస్తాం. జిల్లా ఆసుపత్రి అయిన కారణంగా దాదాపు చుట్టుపక్కల జమ్మూరు కానీ ఎర్రగొండ కానీ పులివెందుల కానీ వైద్యులు చాలా ఉన్నారు. ఇక్కడ అంతా కూడా ఈ ఆసుపత్రికి వస్తున్నారు, పెద్ద ఆసుపత్రి కాబట్టి అందులాంటి మఠము ఇక్కడ నుంచి చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు. కాబట్టి ఇది జిల్లా ఆసుపత్రిగా ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రజలకు విస్తృతమైన సేవలు అందిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి సేవలకు కొంతమంది ఎప్పుడైనా రోగులు కొంత ఇబ్బంది పడి మరి కడపకు కర్నూలుకు పోవాలని చెప్పినప్పుడు వారి ఆర్థిక పరిస్థితులు కారణంగా మేము పోలేమనే పరిస్థితుల్లో అప్పుడప్పుడు మా సహాయం కోరుతాన్ని మేము చేస్తూ ఉంటాను. కూడా ఇబ్బందిని నేను తీర్చగలిగే శక్తి నాకు దేవుడు ఇచ్చినాడని ఒక మంచి ఉద్దేశంతో ఈ అంబులెన్స్ ను అనెస్థేషియా మిషన్ ఆయన ఈ ఆసుపత్రికి ఉదాహరణగా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మనలో సామాన్య మంది ఆర్థిక పరిస్థితులు ఉండవడం ఉంటాం. కాబట్టి దాతృత్వం అనేది మోహన్ రెడ్డి లాగా మనకు అందరికీ ఉండదు. కాబట్టి ఈ ఆసుపత్రి యొక్క ఇబ్బందులు, పేదల యొక్క పరిస్థితులు, ఆయన కూడా తన జీవితంలో కొంత ఇబ్బందులు పడి అది ఆసుపత్రికి వచ్చిన పరిస్థితి ఎట్లుందని నేను తెలుసుకున్నాను. ఇలా మీకు ఏదైనా మంచి మంచి సదుద్దేశంతో ఆ మోహన్ రెడ్డి గారు చేయడం అనేది చాలా మనకు అభినందన అనే విషయం. ప్రభుత్వ ఆసుపత్రికి ఒక అంబులెన్స్ పర్మనెంట్ గా రాత్రి మౌనుల అవసరం కోసం ఇక్కడే ఉండాలనే దానికోసం ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా దేవుడు ఆయన్ను అన్ని రకాల బాగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఆసుపత్రి పారిశుద్ధ్యం అనేది మనమే ఏర్పాటు చేసుకోవాలా. సిబ్బంది కొంతమంది ఉంటారు, అది పశువులు ఇచ్చేవాళ్ళు కానీ మరుగుదొడ్డు వాళ్ళు కానీ వీళ్ళందరూ సిబ్బంది కానీ వీళ్ళందరూ ఉంటారు. మన ఆసుపత్రికి వచ్చినప్పుడు మనం ఆసుపత్రి పరిసరాల్లో ఉండబడిన సమయంలో మనం అక్కడ ఎక్కడ కూడా మనం ఆసుపత్రిలో బయట నుంచి ఏదైనా తీసుకొచ్చి వేయడం కానీ అక్కడ ఏదైనా రివ్యూ చేయడం కానీ ఇవన్నీ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉండాలి. దానికోసం సెక్యూరిటీ వాళ్ళని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కాబట్టి మన ఆసుపత్రులకి పారిశుద్ధ్యం మీద ఎక్కువగా ఆధారపడి ఉండాలి. పారిశుద్ధ్యం ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కడైనా పారిశుద్ధ్యం బాగా ఉండాలి. కాబట్టి ఆ కార్పొరేట్ ఆసుపత్రులు బాగుంటాయి. కాబట్టి వెంటనే మనుషులను పోయిన వారిని ఆకర్షించగలిగే పరిస్థితుల్లో ఉంటారు. ఇక్కడ ఈ ఆసుపత్రికి అంత పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి ప్రభుత్వం నిర్మించిన శానిటరీ వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా బాగా కష్టపడి పనిచేస్తారంటే ఆసుపత్రి పరిస్థితులు ఉన్నాయంటే వాళ్ళ భాగస్వామ్యం కలిగిగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు వైద్యానికి ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంది. మన ఎక్కడైనా కొత్త ఆసుపత్రులు కొత్త గెలుస్తున్నారు, డాక్టర్లను కొత్తగా సెలక్షన్ చేస్తున్నారు, మందులు విపరీతంగా ఎక్కడ కూడా తక్కువ లేదనే పరిస్థితుల్లో కూడా మాట్లాడడం జరుగుతుందండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామండి. రెగ్యులర్ గా మేము పోయినప్పుడు ఆసుపత్రి గురించి మనం మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి అన్ని రకాల మానవీయ ఆసుపత్రి అనే భావన ప్రతి ఒక్కరిలో మనలో ఉండాలి. ప్రతి ఒక్క పేషెంట్ కానీ వాళ్ళు వచ్చే అటెండర్ కానీ వీళ్ళందరూ కూడా ఈ ఆసుపత్రి కానీ పరిశుభ్రమైన వాతావరణం ఉంచుకోవాలని మనము అందరూ అభిప్రాయపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డాక్టర్లు కూడా కొంత సిస్టర్స్ తక్కువ ఉన్నారు. ఇక్కడ కాంపౌండర్స్ సిస్టర్స్ కూడా తక్కువ ఉన్నారు. దానిని గతంలో మన సూపరింటెండెంట్ గతంలో మాట్లాడడం జరిగింది. ఇంతమంది ఇక్కడ తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. దాన్ని త్వరలోనే భర్తీ చేస్తామని
ప్రభుత్వంతో మాట్లాడుకోవడం జరిగిందని మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఆసుపత్రికి వచ్చిన సందర్భంలో మనం అందరం పరిశుభ్రతను పాటించాలని మరి మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా బాగా ఉండబడిన వారు ఏదో ఒక రకమైన వాళ్ళకు సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు సుదూర ప్రాంతాలకు పోయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మోహన్ రెడ్డి గారు అటువంటి పరిస్థితి గమనించినారు. పేదలు ఇబ్బంది పడుతున్నారు, ఈ పేదలకు ఏదైనా ఒక సాయం చేయాలని ఒక మంచి ఆలోచనతో మీ యొక్క నిర్ణయం తీసుకున్న మోహన్ రెడ్డి గారిని ఆయన కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆయనకు అభినందన తెలియజేస్తూ మనమందరం కూడా ఏదైనా చేతనంతో ఉంటే ప్రతి ఒక్కరంతా మనం పేద ప్రజల కోసం మన మన ఆర్థిక పరిస్థితిని కొంత ఖర్చు పెట్టే పరిస్థితులు మనం ఉన్నారని కోరుకుంటూ మోహన్ రెడ్డి గారు ఇటువంటి సందర్భంలో మోహన్ రెడ్డి గారికి సన్మాన సభ ఏర్పాటు చేద్దాం.